సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఎన్నికైన ఎమ్మెల్యేస్, మరి ఇక్కడున్న పెద్దలు, జెడ్పీటీసీలు, మరి అధికారులు అందరూ కూడా నాకు చాలా అదృష్టం సార్. మీరు గుంటూరు నుంచి రిప్రజెంట్ చేసి పార్లమెంట్ ఫస్ట్ టైం వెళ్ళి కేంద్రం నుంచి, అది కూడా రూరల్ డెవలప్మెంట్ తీసుకుంటే చాలా అదృష్టంగా, ఆంధ్ర రాష్ట్ర అదృష్టంగా. ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన దాంట్లో హౌసింగ్, రియల్ ఎస్టేట్, నేను కూడా ఒక బ్యూరోక్రాట్ నుంచి వచ్చాను సార్. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఇన్ని లక్షల ఇల్లు మీరు చెప్పారు, సుమారుగా 5-6 లక్షల ఇల్లు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి మనకు వచ్చే అవకాశం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, గత ప్రభుత్వం చేసిన అంటే ఏదైతే ఉందో 30-35 లక్షల హౌసెస్ లేఅవుట్ చేశారు. ఎక్కడ కూడా, ఎందుకంటే ప్రభుత్వ రంగా ఎక్కడైనా ప్రజాధనం వేస్ట్ అయితే తప్పనిసరిగా ప్రాపర్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ చేయాల్సిందే, పాజిటివ్ని శిక్షించాల్సిందే. కానీ మంచి కాలనీలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఇదే విధంగా కంటిన్యూ చేసేసి, ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ తోటి తీసుకెళ్తే, ఎందుకంటే ప్రజలు ఎవరిచ్చారనేది చాలా 1% కూడా ఆలోచించారు. అది ఎందుకంటే పేదవాడికి ఒక కళ. ఎందుకంటే ఈ భూభాగంలో నాకు ఒక సెంటు లేదు అనే వాళ్ళకి ఏదో ఆనందం కలుగుతుంది. కాబట్టి మీరు ఇదొక్కటే కాదు, మీరు చాలా, ఎందుకంటే నేను కూడా ఆఫీసర్గా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే కొన్ని వేల కోట్ల రూపాయలు మనం తెచ్చుకోలేక రాష్ట్రం వేరియస్ రీజన్స్, పొలిటికల్గా నేను మాట్లాడలేదు సార్. ఇది ఎందుకంటే మీరు ఇతర దేశాల్లో, అమెరికాలో ఉండి మరి ఒక విధంగా మంచి రాజా లైఫ్ అనుభవిస్తూ వచ్చారు, రూరల్ డెవలప్మెంట్ తీసుకున్నారు. వీ హోప్ మీకు భగవంతుడు మంచి ఆరోగ్యం చేసేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో, ఎక్కడైతే తప్పు జరిగిందని ఫీల్ అవుతారో తప్పనిసరిగా ప్రాపర్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ వాళ్ళు తీసుకోవచ్చు. కానీ అనవసరంగా ప్రజాధనాన్ని వీళ్ళు చేశారు, ఇది కాదు. ఎందుకంటే ఈ సందర్భంగా నేను ఇంకొకటి గుర్తు చేస్తున్నాను. తమిళనాడు స్టాలిన్ గారు చీఫ్ మినిస్టర్ వచ్చిన తర్వాత 1-2 డెసిషన్సే ఆయన తీసుకున్న 1-2 డెసిషన్సే భారతదేశంలో మరి పొలిటికల్ సిస్టమ్ మార్చిందని సగర్వంగా చెప్తున్నారు. ఉదాహరణకి మరి జయలలిత గారి ఫోటో స్కూల్ బ్యాగ్ మీద ఉంది, వీటన్నిటిని డిస్ట్రాయ్ చేయాలి అనేది 100 మంది, అంటే ఇక్కడ లెజిస్లేచర్స్ సపోజ్ 100 మంది ఉంటే ఒక 10 మందికి ఉన్న ఆలోచన బయటకు వచ్చేస్తుంది. కానీ ఆయన ఒకటే స్టాండ్ తీసుకున్నారు, నో అది ప్రజాధనం, ఎవరి పేరు ఉంటే ఉంది, ఎవరి బొమ్మ ఉంటే ఉంది, నో ఇంతవరకు అయితే సిస్టమాటిక్ పోవాల్సింది. నేను అది ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే ఇట్ ఈస్ అప్రాప్రియేట్ ప్లేస్ కాబట్టి మరి మీ ద్వారా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. మంచి పాయింట్ చెప్పారు మీరు. ఒక్క విషయం మీకు చెప్పాలి, అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. చంద్రబాబు గారికి అంటే గత 5 సంవత్సరాలలో జరిగినటువంటి పరిణామాలతో ఎంత ప్రెషర్ ఉందంటే, నేను ఉంటాను కాబట్టి, వింటుంటాను కాబట్టి, ఎంతో కక్ష ఈ కార్యకర్తలు ఎంత చేసినా కూడా ఆయన 1కి 100 సార్లు ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదని ఎంతమందికి సముదాయించారో మాకు తెలుసు. ఒకటి. రెండోది, సరే అది మీరు ఏం చెప్పినా నేనేదో పార్టీ కాబట్టి పొగుడుతున్నాను అనుకోవచ్చు, సరే అది కాలమే దానికి సమాధానం చెప్తుంది. రెండోది, మీరు అన్నట్టు ఏ కాలనీలు ఏ ఇళ్ళు అయితే ఇచ్చారో తప్పనిసరిగా వాళ్ళకి కనుక, ఎందుకంటే ఈ స్కీమ్ లో కంపల్సరిగా ల్యాండ్ ఉండాలి, కాకపోతే డెఫినెట్ గా అది కూడా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ లోకల్ డిపార్ట్మెంట్స్ తో మాట్లాడి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.